నటి సమంత దక్షిణాదిలో తిరిగిలేని హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్లో కూడా నటించి నార్త్ ఇండియాలో కూడా తనకంటూ గుర్తింపు అయితే తెచ్చుకున్నారు సమంత. ఇక ఇది ఇలా ఉండగా 2010లో ఏమై చేసేవే సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత అదే సినిమాలో తన సహనటుడైన నాగచైతన్యతో ప్రేమలో పడి 2017లో పెళ్లి చేసుకుని మ్యారేజ్ అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే విడిపోయి ఇండస్ట్రీకి పెద్ద షాక్ అయితే ఇచ్చారు. అలా తన మాజీ భర్త నుంచి విడిపోయిన సమంత ఆ సమయంలో డిప్రెషన్లోనే మయోసైటిస్ అనే అరుదైన వ్యాధిని బారిన పడి కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ అయితే ఇచ్చారు. ఆ తర్వాత అప్పటికే కమిట్ అయిన శాకుంతలం, ఖుషి మూవీస్కి చికిత్స తీసుకుంటూనే కంప్లీట్ అయితే చేశారు. తర్వాత బాలీవుడ్లో రాజ్ నిర్మల్ డైరెక్షన్లో పలు వెబ్ సిరీస్లో కూడా నటించి మెప్పించారు. అలా సౌత్లో నార్త్లో ఎంతో ఫేమస్ అయిన సమంత గారిని ఇటీవల కాలంలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా అని పిలువబడే 24వ ద్వైపాక్షిక మహాసభలకు సమంత గారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సమంత తానా సభలో పాల్గొనడం నాకు 15 ఏళ్ల కల. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు మీలో ఒకరిగా నన్ను చూసుకున్నారు. మీరిచ్చిన ప్రేమ, గుర్తింపు ఇదే నా కుటుంబం అంటూ నా కుటుంబం కోసం ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేస్తానని ఎంతో భావోద్వేగంతో మాట్లాడిన సమంత స్టేజ్ మీదనే కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న సుమ గారు ఆమెని హత్తుకొని ఓదార్చారు. దీన్ని బట్టి చూస్తే సమంత గారు నిజంగా తెలుగు ప్రేక్షకులు దూరమైనందుకే ఏడ్చారా, లేదా తన మాజీ భర్త తెలుగు హీరో నాగచైతన్యకు దూరమైనందుకు బాధపడుతున్నారా? దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.